ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ శుభాలు కలుగును గాక. బాగున్నారండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు, మీ ఇరుగువారు పొరుగువారు అందరూ కూడా క్షేమంతో, ఆనందంతో, శాంతి, సమాధాన, ఆరోగ్యాల చేత దీవించబడదురు గాక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆమేన్. మంచిది ప్రియులారా, గత వారం నుండి ఈ వారం వరకు మనలందరినీ కూడా సజీవ లెక్కల్లో ఉంచడమే కాకుండా గొప్ప ఆరోగ్యాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అవును ప్రియులారా, ఎంతోమంది మనకంటే చిన్నవారు, పెద్దవారు, ఘనులైనటువంటి వారు, జ్ఞానవంతులైనటువంటి వారు, ధనవంతులైనటువంటి వారు ఈ దినాన మన కళ్ళ ముందే భూమిని విడిచిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరికంటే మనం ఎక్కువ కాదు, కానీ కేవలం ఆయన యొక్క దేవుని కృప, ఆయన యొక్క ఉచితమైన ప్రేమ, కనికరం చేత మనందరం కూడా ఈ విధంగా సజీవ లెక్కల్లో ఉండగలిగాం. హల్లెలూయా. అందుకే ఆయనకి ఎప్పుడు కూడా స్తుతులు చెల్లిస్తూనే ఉండాలి, ప్రతి క్షణం కూడా. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి ప్రియులారా, యేసన్ గారు పాట పాడి దేవుని మహింపరచుకుందాం. ఆమెన్. రైట్. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏ మౌదును నేనే మౌదును, ఏ మౌదును నేనే మౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏ మౌదును నేనే మౌదును, ఏ మౌదును నేనే మౌదును, ఏ మౌదును నేనే మౌదును, ఏ మౌదును నేనే మౌదును. మనం ఈ బంధాలన్నీ కూడా మర్చిపోయి ఆయన దగ్గరికి మనం వెళ్తాం కదా. మనం ఎప్పుడైనా సరే శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత జీవాత్మ ఆ పరమాత్ముడి ముందు వాలిపోవలసిందే కదా. అప్పుడు పరిశుద్ధులైనటువంటి వారు అందరూ కూడా అక్కడి నుంచి వస్తూనే ఉంటారు. వాళ్ళు చూసిన తర్వాత మన హృదయం ఏమవుతుందో చెప్పన సఖ్యం కానటువంటి ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది అన్నమాట. నిజమే కదా. ఎంత ధన్యత ఇచ్చాడు దేవుడు, ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు, ఎంత కనికరం చూపించాడు దేవుడు. అది ఈ లోకంలో ఉన్నటువంటి మరులు మాణిక్యాలతో కానీ, వజ్ర వైఢూర్యాలతో కానీ, వెండి బంగారాలతో కానీ కొనలేనటువంటి విలువైనటువంటి సొత్తు, ధన్యత, ఆ కృప, ఆశీర్వాదం మనకిచ్చాడు ప్రియులారా. ఆయనకి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. మనకి ఒక గద్దింపు, ఒక అధికారం, ఆధిపత్యం మనకి ఇస్తాడు దేవుడు. అది వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడు ఆటోమేటిక్గా మన త్రోవలన్నీ కూడా సరళం అయిపోతాయి. ఈ వాక్యం అందుకని అంటాడు కదా, నీ వాక్యం నా త్రోవలకు వెలుగైందో, నా పాదాలకు దీపం అయిందని చెప్పండి. అవునా? కాబట్టి ప్రతిదానికి కూడా వాక్యమే. వాక్యం ఏంటంటే ఖడ్గం, వాక్యం ఏంటంటే ఒక అగ్ని, వాక్యం ఏంటంటే ఒక అవరోధాల ఆటంకాలన్నింటినీ కూడా ఖండిస్తుంది అనమాట. వాక్యం జీవం కలిగినటువంటిది, శక్తి కలిగినటువంటిది, స్పృహ కలిగించినటువంటిది. అందుకనే పాపం యేసన్న గారు కూడాను, ప్రభు మరొక్క ఛాన్స్ ఈ ప్రభు అని చెప్పేశారు. అప్పటికే ఆయనకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది, ప్రభు ఇవ్వడం జరిగింది. అందుకని మనకు ఒక అర్థం అనమాట, అర్థం పెట్టేశాడు ఆయన, ఒక గైడ్లైన్ పెట్టేశాడు ఆయన, ఈ వాక్యం. అందుకనే యాక్చువల్గా ప్రభు ఏం చేశాడు అంటే, ఆయన మనకు ప్రతిరూపంగాను
అంటే మనకు మోడల్ అనమాట, మనకు మోడల్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన, మోడల్ చూపించాడు ఆయన. 4వ అధ్యాయం లోకాసు వార్త ఆ వాక్యాలన్నీ కూడా అలాగే చెప్తాడు. అపవాదిగాడైతే నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు ఆ గోడ ఎక్కు, లేదంటే మందిరం పై చివరికి ఎక్కుదు దూకు, అప్పుడు నేను దేవదూతలు పట్టుకుంటాయని చెప్పేసాను అంటాడు. పట్టుకుంటేసారంటే ఓరే ఎర్రోడా, అక్కడ కాదు ఇక్కడ ఇలా రాయబడి ఉంది, నీ దేవుడైనటువంటి యెహోవాను నువ్వు విసిగించకూడదు అని చేసి గెట్ అవుట్ అని చేసి. అలాగా దేవుని స్తోత్రం కలగాక నువ్వు దేవుడి కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను అని చేసి అక్కడ రాయబడి ఉందని అంటాడు. ఒరే పిచ్చోడా, మనుషుడు ఎప్పుడు కూడా రొట్టె ద్వారా జీవించడరా, దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వల్ల జీవిస్తాడరా అని చెప్పేసి అంటాడు. అలాగా మనం కూడా వాక్యాలు చేజిక్కించుకోవాలి. అందుకని ఏదేమైనప్పుడు కూడా ఒక ఆమె అయితే ఆపరేషన్ పడాలంట, పెద్ద ఆపరేషన్ పడుతుందమ్మా, ఫస్ట్ డెలివరీ కదా అని చెప్పానంటే అప్పుడు ఈ వాక్యం పట్టుకుంది. ఇక్కడ 53వ అధ్యాయము 4-5 వాక్యాలు ఉన్నాయి కదా, అవి పట్టుకుంది. ఇది యెషయా గ్రంథం పట్టుకు ఇక్కడ నీ రోగాలు, నీ వ్యసనాలు, నీ బలహీనతలు, నీ జబ్బులు, నీ జ్వరాలు అన్నీ కూడా భరించాడు ఆయన. నీకు ఇంకేది లేదు, యూఆర్ ఫ్రీ బర్డ్ అని చెప్పేసి ఉంది అక్కడ. నువ్వు స్వేచ్ఛ జీవి, నీకు ఎలాంటి మొత్తం అన్నీ కూడా ఆయన అనిపించాడు ఆయన అని చెప్తాను. ఆ వాక్యం పట్టుకుంది ఆమె, పాస్టర్ గారి భార్యే, ఎక్కడ మన విజయవాడ సామిల్ డేవిడ్ గారు మిస్సెస్ చెప్పినమాట. అయితే ఎప్పుడైతే తను హాస్పిటల్లో జాయిన్ చేసిందో, మొత్తం డాక్టర్ సైడ్, నర్సెస్ సైడ్ అందరూ కూడా ఖచ్చితంగా ఆపరేషన్ పడుతుందని. నో, నా తండ్రి యొక్క శరీరం మీద కత్తి పడింది కాబట్టి నా శరీరం మీద కత్తి పడకూడదు యేసు నామములో అని చెప్పేసి ఒకటి చేస్తుంది. అంతే, కత్తి పడకుండా ఫ్రీ డెలివరీ అయిపోయింది. ఏదైనా మన మాట చేస్తుంది, ఏదైనా సరే నీ మాటే నీతిమంతుడిగా చేస్తుంది, నీ మాటే అనీతిమంతుడిగా కూడా చేస్తుంది. నీ మాట వల్ల పట్టబడతావు, నీ మాట వల్ల కట్టబడతావు. ఏదైనా ఉంది కదా. దేవుని స్తోత్రం 6:2 సామెతల గ్రంథం ప్రకారం. అంటే దేవుని స్తోత్రం ఏదేమైనప్పుడు కూడా ప్రభు మన దగ్గరికి వచ్చాడు. దేవుని తెలియనటువంటి ప్రజలకి 2 ముక్కలు చెప్పనివ్వండి. ప్రియులారా, ఇది ప్రత్యేకంగా ఒక క్రైస్తవుడు మరి సువార్త చాడతాడని చెప్పేసి బురద తినేస్తాడని చెప్పేసి ఎప్పుడు అనుకోవు. ఎందుకంటే దేవుడే చెప్పాడు, ఓ క్రైస్తవుడా నువ్వు వెళ్ళు, సర్వసృష్టికి సువార్తను ప్రకటించు, నమ్మితే వాడు రక్షింపడతాడు, నమ్మకపోతే వాడు శిక్ష విధింపడుతుంది అని చెప్పేసి. ఖచ్చితంగాను నమ్మి తీరాలంతే. శుభవార్త. రేపొద్దున రానున్న దినాల్లో ఒక రెడ్ అలర్ట్ అనమాట. సముద్రంలో ఇలా తుఫాన్ చెలరేగింది, మీరు జాగ్రత్తగా ఉండండి, ఎవరు సముద్రంలో దిక్కండి, జాగ్రత్త చేసి హెచ్చరికలు ఇస్తాడు. ఎందుకంటే మన జాగ్రత్త కొరకే. ఆ హెచ్చరికను విని పాటిస్తే మన సేవ్ అవుతాం, లేదంటే చనిపోతాం, అంతే, ఫినిష్, నరకానికి వెళ్ళిపోతాం. అదే అట్టి విధంగానే ఇది కూడా పరలోకపు తండ్రి, అమ్మ నాన్న ఇక్కడ నరకం ఉంది, నరకం అనే అగ్నిగుండం ఉంది, అటువైపు వెళ్ళాలని అంటే చాలా కష్టం. అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు కాదు, అది 100 2000 మొత్తం యుగాలు కూడా అగ్నిగుండంలో కాలుతూ ఉండాలి. ఎందుకంటే నువ్వు పాపంలో పుట్టావు, పాపంలో పెరుగుతున్నావు, పాపంలో చనిపోతే నువ్వు పాపం మరి నరకానికి పోతావు. కాబట్టి నిన్ను తప్పించేవాడు ఎవరిలో ఉండడు. కనుక ఇదిగో సత్యం, ఈ సత్యవంతుడిని నువ్వు వెంబడించు, ఈ వెలుగులోకి నువ్వు రా, ఈ సత్యమేదో నువ్వు ఎరిగి నువ్వు పాటించు, మాట విను, అప్పుడు నీవుగా రక్షింపడతావు, లేదంటే శిక్ష విధింపడుతుందని చెప్పేసి ఆయన క్లియర్ చెప్పొచ్చు. అందుకని మా ఫ్రెండ్ ఒక ఆయన అడిగేటప్పుడు నేను అదే చెప్పాను, మరి బాబు ఇంత తీరిక చేసుకొని ఇంత ఓపిక చేసుకొని ఎవడు చెప్పేవాడు ఎవడు ఉండడు. ఆ పరమాత్ముడే, ఆ పరబ్రహ్మ, ఆ పరంధాముడు, ఓంకార స్వరూపుడు, అదృశ్వరూపుడు, ఆత్మస్వరూపుడు అన్నటువంటి వాడు మనుషుల ద్వారా మరో మనిషికి హెచ్చరికలు ఇస్తుంటాడు. వింటే బాగుపడతాడు, లేదా పోతాడు. తల్లిదండ్రులు ఎంతకని చెప్తారు, ఒరే నాయన చదువురా, జాగ్రత్తగా ఉండరా, క్రమంతో ఉండరా, అటు ఇటు వెళ్ళకరా, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోరా, నీ ఆరోగ్యం కాపాడుకోరా, వేళకి నిద్రపోరా, వేళకి తినరా అని చెప్పి ఎందుకు చెప్తారు? వాడి గురండే. ఎందుకు? తల్లిదండ్రులు కాబట్టి, కన్నారు కాబట్టి, ప్రేమ కాబట్టి, వాళ్ళ రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నారు కాబట్టి, వాళ్ళ రక్తంతో కన్నారు కాబట్టి, ఆ ప్రేమతో మనకు చెప్తారు. వినపోతే కర్మ. హల్లెలూయా. అట్టి విధంగానే తండ్రి కూడా తన సొంతంగా చేతిలో తయారు చేసుకున్నాడు. తన శరీరంలో ఉన్నటువంటి ఆ ఊపిరిని, ఆ జీవాత్మని ఊదుకున్నాడు కాబట్టి, తన పిల్లలుగా ఈ భూమి మీద ప్రవేశపెట్టాడు కాబట్టి, ఆ పిల్లలు ఎప్పుడు కూడా నశించిపోకూడదు, అగ్ని కాలిపోకూడదు, ఆహుతైపోకూడదు. అందుకని ఆయన వచ్చాడు రక్షకుడిగా. యేసునంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఈ మాట మనం జాగ్రత్తగా పాటించామా, లేదంటే ఫినిష్. ఈరోజు ప్రపంచం అంతా కూడా ప్రభుత్వం నింపబడి ఉంది, ప్రభు మహిమతో నింపబడి ఉంది, ప్రభు కృపతో నింపబడి ఉంది. ఈ టెక్నాలజీ అంతా కూడా ప్రభు యొక్క జ్ఞానంతో, జ్ఞానవంతులైనటువంటి పిల్లలు, ఆ పిల్లలు కనిపెట్టినటువంటిది ప్రభువే. అందుకనే ఆయనే ప్రకటిస్తాడు, ఆయనే రక్షిస్తాడు, ఆయనే గ్రహింపు చేయవాడు, సమస్తం ఆయన, కర్త కర్మ క్రియ ఆయనే. దేవుని స్తోత్రం కలను కాక. కాబట్టి
ఖచ్చితంగా నరకం నుండి తప్పించాలంటే యేసుప్రభు ఒక్కడే ప్రాముఖ్యత వహించినవాడు. నీ జీవితానికి నా జీవితానికి తప్పించడం ఎవరిలో ఉండడు. ఇంకా అగ్నిగుండం తప్పించినట్టు అంటాడు. ప్రభువా నన్ను క్షమించు, నువ్వే నా ఆధారం, నువ్వే నా తండ్రిగా ఉండు నాయన, నీ కుమారుడిగా కుమార్తెగా నన్ను స్వీకరించి తండ్రిని చేసి అన్నావా, ఓకే, లేదంటే మాత్రం ఫినిష్. హల్లెలూయా. ఈ మాటలను విత్తనాలు మన హృదయంలో నేల మీద నడిపించేసి ఆయన నీరుపసిపాడికి ఫలింపు చేయను కాక యేసునామములో ఆమెన్ ఆమెన్ ఆమెన్. రండి ప్రియులారా, క్రైస్తవులకి, క్రీస్తుని ఎరిగినటువంటి వారికి, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారికి, క్రీస్తుని మహింపరుస్తున్నటువంటి వారికి, క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ప్రేమిస్తున్నటువంటి వారికి ఒక మాట చెప్పనివ్వండి ప్రియులారా. రైట్, 15:16 యోహాను సువార్త ఒకసారి చూడండి. మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, చివరి వాక్యం అందులోనే 16లోని చివర, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీ ఫలం ఫలించేటట్టు మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. మీరు నన్ను ప్రేమించలేదు, నేనే మిమ్మల్ని ప్రేమించాను. 1 యోహాను 4:10 ప్రకారంగా. అదేవిధంగా ఈ వాక్యంలోనే 15:19 ప్రకారంగాను, మిమ్మును నేను లోకంలో నుండి విడిపించుకున్నాను అంటాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయనే మన దగ్గరికి వచ్చాడు. కనుక మన బ్రతుకు భారం అంతా కూడా మోయాల్సిన బాధ్యత ఆయనదే. అందుకని ప్రజాపతి దేవేభ్యం ఆత్మానం యజ్ఞం తత్వం ప్రజాపతి చరతి గర్భత్వమైన ప్రతిజాయత్వం ప్రాణ ప్రజాస్తి మా బలిహరంత ప్రాణై ప్రతిష్టతి అని చెప్పేసి ఆయన యొక్క శ్లోకం గోలపెడుతుంది. ప్రజాపతి అంటే పతి అంటే భర్త, పతి అంటే భారం మోయేవాడు, పతి అంటే బాధ్యతలు స్వీకరించేవాడు. ఏ పతి? ప్రజాపతి, ప్రజల యొక్క పతి, ప్రజల యొక్క భారాన్ని మోసినటువంటి వాడు ప్రజాపతిగా పిలువబడుతున్నాడు. ఆయనే ప్రజలందరి యొక్క పాపశాప దోషాలన్నింటినీ కూడా భరించి మోసి వహించి శిలువలో కాల్చివేసేసాడు. మనిషికి ఒక స్వేచ్ఛను అనుగ్రహించేశాడు ఆయన. ఇంకా ఏముంది? గుర్రాన్ని కొనుక్కున్నట్టుంటాడు, నీళ్లు పెట్టి గడ్డి పెట్టడం తెలీదా? సేమ్ అదేవిధంగా తండ్రి మన దగ్గరికి వచ్చాడు, మనల్ని ఎత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు, ఆవరించుకున్నాడు, ఆదరించుకున్నాడు, ఆశీర్వదించుకున్నాడు, పక్కన తీసుకున్నాడు. తండ్రి ప్రేమించాడు కాబట్టి ప్రేమిస్తాడంతే. మన బాధ్యతలు బరువులు అన్నీ కూడా ఆయనవే. మనం ఏంటంటే ఆయన మీద ఆధారపడడమే మన పని, ఫినిష్. మనం ఆయన మీద ఆధారపడడానికి మనం ఇష్టపడం. మన సొంత జ్ఞానం, సొంత ఉద్దేశాలు, సొంత ఆలోచన ప్రకారంగా వెళ్ళిపోతుంటాం. అందుకని ఈ రోజున మొత్తం ప్రపంచం చాలామంది 100కి 80, 85%, 90% ఆయన మీద ఆధారపడకుండా ఇలా మానవుడు ఇలా పరిగెడుతున్నాడు కాబట్టి, ఇలాగ సేవకులు ఇలా పరిగెడుతున్నారు కాబట్టి, ఇలా విశ్వాసం ఇలా పరిగెడుతున్నారు కాబట్టి మట్టి కరిసేస్తున్నారు, అపవాదికి అడ్డంగా దొరికిపోతున్నారు. ఆయన ఏమన్నాడు? కీర్తనలు 55:22 సామెతలు 16:3 ప్రకారంగా, సామెతలు 3:5, 6, 7 ప్రకారంగా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నా మీద ఆధారపడరా బాబు అని అన్నాడు. నేను జ్ఞానిని కదా అని చెప్పేసి నువ్వు కాళ్ళు ఎగరేకిరా నాయన, నా మీద ఆధారపడు, అప్పుడు నీ త్రోవలని సరళం చేయబడతాయి, నీ బ్రతుకు భారం అంతా కూడా క్లియర్ అవుతుందని చెప్పేసి అంటాడు. మనోడు ఏం చేస్తారంటే బిల్డప్లు ఎత్తుంటారు. ఓ నేనే కదా, నేను చేయాలి, నేనే కృషి చేయాలి, నేనే చెప్పాలి, నేనే చదవాలి, నేనే పరిగెత్తాలి, అందరినీ కూడా డామ్ డిస్కన్ చేసేవి. అలాగే ఎప్పుడైతే నువ్వు చేసావో ఆడు చెలరేగిపోతాడు. ఇంకా వీడి సొంత జ్ఞానంతో చెలరేగుతానడరా. వీడి తండ్రి ఉండి కూడా తండ్రిని పక్కన పడేసాడురా. అనాథగా ఉండి కూడా అనాథగా ఉంటున్నట్టు వీడికి తెలియట్లేదు. వీడికి ఒంటరి వాడు ఏం చెప్పి తెలియట్లేదు. వీడికి తండ్రి ఏం చెప్పాడు? నన్ను ఆధారం చేసుకో, నేను నీకు సహాయకారిగా ఉంటాను. నేను నీ దగ్గరికి వచ్చాను, నువ్వు నా దగ్గర రాలేదు. నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను ప్రేమించలేదు. నీ బాధ్యతలను నేను మోస్తాను కానీ నువ్వు మోయలేవు అని చెప్పేసి అంటే ఆ మాటలు పక్కన పెట్టేశాడు. వీడు పరిగెడుతున్నాడు రా అని చెప్పేసి వీడు వెంటనే పట్టేసుకుంటాడు. అంతే, నేలకి కొట్టేస్తాడు. లోకంలో ఎలాగైతే కిర్రో మొర్రో అని చేసి వాళ్ళు ఏడుస్తుంటారో, అప్పులు ఊపులు కూరుకుపోయి పొగడతల కోసం, చప్పల కోసం, గొప్పల కోసం, మెప్పుల కోసం అత్యాసలు పరిగెట్టి అప్పులు పాలైపోయి వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటూ జబ్బులు నో, అవసరం లేదు. మనల్ని పెంచి పోషిస్తున్నటువంటి వాడు ఆయన ఉన్నాడు కదా, ఆయన ఉన్నాడు కదా. అందుకే 3:8 ఈ యోహాను సువార్తలో అంటాడు, గాలి తనకి ఇష్టమైనటువంటి చోటికి అది వెళ్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్ళిపోతుందో అది నీకు తెలియదు. ఆత్మలో ఉన్నటువంటి వాడి సంగతి కూడా అంతే. ఇప్పుడైతే నువ్వు ఆత్మ మీద, ఆత్మ దేవుడు కనుక మనం ఆత్మతో ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం అతన్ని ఆత్మతో మనం. ఎందుకంటే 6:63 అనుకుంటా, 6:63 ఇందులో యోహాను సువార్తలో, శరీరం నిష్ప్రయోజనం, జీవింప చేసేది ఆత్మే. ఆత్మ ద్వారా నువ్వు జీవించబడుతున్నావు. ఎందుకంటే ఇంతకుముందు నువ్వు తల్లిదండ్రులు పుట్టావు, ఓకే, కానీ ఇప్పుడే ఆత్మదేవుడికి నువ్వు పుట్టావు కాబట్టి ఆత్మ అయి ఉన్నావు నువ్వు.
నువ్వు ఒక ఆత్మవి. నీ ఆత్మ అన్నది ఏంటంటే పరమాత్మ మీద ఆధారపడాలి, కానీ దురాత్మ మీద ఆధారపడినట్లయితే, నీకు నీవుగా ఆధారపడినట్లయితే దురాత్ముడు వచ్చి నేను బాధేస్తాడు పట్టుకొని. అలాగే ఎప్పుడు చేయొద్దు. వాళ్ళకి అన్ని విషయాల్లో మిమ్మల్ని అనాథలుగా విడవను, ఒంటరిగా విడవను. మీరు భయపడకండి. నీ పక్కనే ఉన్నాను, నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉన్నాను అంటాడు. పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బని నీకు తగలకుండా నేను చూసుకుంటాను రా బాబు అని అంటే అడ్డంగా పరిగెడతాడు. ఈ రోజున అందుకనే క్రైస్తవుల బ్రతుకులు కూడా, జీవితాలు కూడా అట్టడిగిపోయినాయి. ఎప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళు పోటీ చెప్పుకోవడమే, విమర్శించుకోవడమే. రండి ఎవరు అలా అభినయ దర్శనం అన్నటువంటి వ్యక్తి ఎవరో, మొత్తం క్రైస్తవులందరికీ ఒక అండగా నేను నిలబడతాను, ఒక రక్షణగా నిలబడతాను. నువ్వెవడు బాబు నిలబడడానికి? క్రీస్తు అన్నటువంటి వాడు ఉన్నాడు క్రైస్తవులకి అందరికీ. అది తప్పు కదా. అది మనం రక్షించుకోవాలి, మనం పాటుపడు ఏం చెప్పి ఇదేమైనా ఈ లోకంలో జీవితం అనుకున్నావా? పరలోకస్తుడు నువ్వు పరలోక నాథుడు వస్తేనే కానీ ఈ లోకంలో నువ్వు జీవించలేవు. అందుకే 124 సంకీర్తనలు అంటాడు, అయ్యా నువ్వు కానీ లేకపోయినట్లయితే మమ్మల్ని జీవం ఉంటుండగానే మింగేతరలు. అంత కఠినాత్మలు, అంత కఠోరమైనటువంటి మనస్తత్వం, అంత రాక్షసత్వం కలిగినటువంటి వాళ్ళు అని చెప్పి ప్రతి క్షణం కూడా ఆయన కాపుదల, ప్రతి క్షణం కూడా ఆయన నడిపింపు, ప్రతి క్షణం కూడా ఆయన దీవెన. ఈవెన్ నీవు నీళ్ళు చుక్క త్రాగుతున్నాను అంటే ఆయన ఇచ్చినటువంటి కృప, ప్రేమ, చూపిన ప్రేమ. నువ్వు అన్నంది 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాను అంటే ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన వాత్సల్యత. పిల్లా పాపలతో హాయిగా సంతోషంగా నువ్వు జీవిస్తున్నావు అంటే ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన సన్నిధి. నువ్వు కాళ్ళుండి నడుస్తున్నాను అంటే ఆయన కృప, చేతులుండి పనిచేస్తున్నావు ఆయన కృప, నోరుండి మాట్లాడుతున్నావు అంటే ఆయన కృప. ఎంతోమంది నోళ్ళుండి మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది చేతులుండి పని చేయలేనటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది కాళ్ళుండి నడవలేనటువంటి వాళ్ళు ఉన్నారు. వారందరికంటే మనం ఎక్కువ? నో, కాదు. మనం ఏపాటోళ్ళమి. అదే అంటాడు 1 దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలోని దావీదు మహారాజు అంటారు కదా, నేనెంత, నా ప్రజలంతా, నా స్థితి ఎంత, నా కుటుంబం ఎంత, నా నీ ముందు ఇది అవ్వడానికి మా వాళ్ళు కాదయ్యా అన్నట్టు. మా వాళ్ళు కాదు, ఇదంతా నువ్విచ్చింది లేకపోతే మేము ఎక్కడ నుండి తీసుకొస్తాం? మేము అంత పాటుగలం మేము కాదు కదా. ప్రతి క్షణం కూడా ఆయన చూపిన ప్రేమలో మనం ముందుకు సాగుతున్నాం. అందుకే అంటాడు 17:28 అపోస్తల కార్యాలు అంటాడు, ఆయనలో మీరు చలించుచున్నారు, ఆయనలో మీరు జీవించుచున్నారు, ఆయనలో మీరు ఉనికి కలిగి ఉన్నారని చెప్పి అంటాడు పౌలు గారు. మనంతట మనం పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలని మన వల్ల అవుతుందా? నో. ఆయన పవిత్రుడు అన్నటువంటి వాడు మనలో ఉన్నాడు కాబట్టి ఆ పవిత్రతను బట్టి మనం మూవ్ అవుతున్నాం. మన శక్తిని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి మూవ్ అవుతున్నాం. మనం ముందుకు సాగగలుగుతామా? ఆ శక్తివంతుడు అన్నవాడు, జ్ఞానవంతుడు అన్నటువంటి వాడు మనలో నివసిస్తున్నాడు కాబట్టి ఆయన జ్ఞానాన్ని బట్టి మనం జ్ఞానవంతులమయ్యాం, ఆయన శక్తిని బట్టి మనం శక్తివంతులమయ్యాం, ఆయన పరిశుద్ధతను బట్టి మనం పరిశుద్ధత కలిగి ఉన్నాం. దాన్ని బట్టి మనం ఈ లోకంలో అపవాదిగాన్ని జయించగలడానికి ఆయన విడ్డూరమైనటువంటి, విచిత్రకరమైనటువంటి ఆశీర్వాదం మనకి ఇచ్చేశాడు. లేకపోతే వాడు లొంగుతాడా? అది ఎవడు ఉంటాడు ఒక దగ్గర, వాడు చెంగి మన కోతు గంతులు, కుప్పు గంతులు వేసుకుంటే ఎవడు మింగిదినా అని చెప్పేసి ముందుకు వస్తుంటాడు. వాడు రాక్షసుడాడు, దరిద్రుడు. ఇదోన క్రైస్తవుడి ముఖం మీద చిరునవ్వు చిందులు వేస్తుంటుంది అంటే, క్రైస్తవుడి యొక్క శరీరాలు ఆరోగ్యం గంతులు వేస్తుంటుంది అంటే ఆయన చూపిన ప్రేమ, ఆయన కృప. ఆయన శరీరంలో నుంచి ఆ దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేశాడు. ఆయన రిక్తుడిగా వచ్చేసాడు, ఏమి లేనటువంటి పేదోడికి వచ్చేసాడు మనకు ధనవంతుడిగా చేసేయడానికి. 8:12 కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు. దాన్ని మనం జ్ఞానంతో ఆలోచించుకొని ఆయన స్తుతులు చెల్లించుకుంటూ ఆయన చేరువైపోవాలి. యోహాను చేరువైపోయినట్టు గుండెకి చేరబడిపోతాడు. మాట్లాడితే యోహాను అన్నట్టుంటాడు, చేరబడిపోతుండేవాడు అతని దగ్గర. అలాగ ఒదిగిపోతుండేవాడు. తల్లి ఒడిలో పిల్లోడు ఎలాగైతే సేమ్ అదే ఒదిగిపోయాడు. అది నేర్చుకోవాలి మనం ప్రతి క్షణం కూడా. ఇన్ని అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతున్నాయి. నేను చేయగలనా? నేను అతన్ని ఆధారం చేసుకున్నాను అంతే. నాలో ఉన్నాడు, లోకంలో ఉన్నాడు కంటే బలవంతుడు, గొప్పోడు. ఆయన శక్తిమంతా ఈ జబ్బు, జ్వరాలకు గాడి ఇవన్నీ కూడా, దరిద్రం అంతా కూడా నిలబడుతుందా అని చెప్పేసి గద్దిస్తే పరిగెట్టాలంతే. నీ తండ్రిని బట్టి నువ్వు కాలు ఎగరేయాలి. నీ తండ్రి ఎండిఓ లేకపోతే ఎంఆర్ఓ లేకపోతే కలెక్టర్ అనుకో. మా బాబు అంటే ఎవడనుకున్నా? కలెక్టర్, ఈ జిల్లాకి వరగాల్సిందే ప్రతి ఒక్కడన్నా. తండ్రిని బట్టి మన కాలు ఎగరైతే మనకు ఉంది ముక్తి. లేదంటే మనకు మట్టు మనం కాలు ఎగరేస్తే ఆడు ఇచ్చేస్తాడు. ఎవడాడు పోలీసు వాళ్ళు, అవతల ఎవరో మూసేస్తారు మనల్ని. దిక్కుది మనం ఉండదు.
ఎవరి తాలూకిడే అంటే పలానాడు ఎవడరా రైతు తాలూకా అవునా, క్లాస్ 4th ఎంప్లాయీ కొడుకు రాయడు అవునా, వీడికి కొట్టండి వీడికి. అదే కలెక్టర్ గారు అబ్బాయి, అమ్మ బాబు కలెక్టర్ గారు అబ్బాయి రే చెప్పుకో ఎవరా నాయన, ఊరి బాబు నీకు దండవరా నాయన జాగ్రత్తగా వెళ్ళిపోరా బాబు, రే కారు తీసారంటారా వీడిని డ్రాప్ చేయండి బాబు ఇంటికి. ఏమైనా తయారయ్యాడు. హల్లెలూయా. మన బాబుని బట్టే మనకు దర్జా వస్తుంది, దాన్ని మనం చూసుకోవాలి. ఎందుకంటే మన బాబు మన దగ్గరికి వచ్చాడు, మనల్ని ప్రేమించాడు, మనల్ని ఆకర్షించాడు, మనల్ని ఆదరించాడు, మనల్ని దీవించి ఆశీర్వదించాడు ఆయన. మన బాగోగులు మన సుఖశాంతులు అన్నీ కూడా ఆయనే చూసుకోవాలి. అంతేగాని మనం చూసుకుంటే దేవుని స్తోత్రం కలను కాక హల్లెలూయా. ఇది అర్థం కావట్లేదు ఏ క్రైస్తవుడి కొను, ఇది అర్థం కావట్లేదు ఏ సేవకుడి కొను. ఈ రోజున మా విజయనగరంలో ఉన్నారు అంటే ఎవరి మటు కాలే పరుగో. మన అయితే ఒక సేవకుడు అంటాడు, అయ్యా మా సేవకుల యొక్క మీటింగ్ జరుగుతుంది, మరి మీరు వస్తారా అని. వస్తే మీరు మాకు 25,000 ఇవ్వాలి సార్ అని. ఎందుకు అని అంటే మా భోజనాల ఖర్చులకి అని అంటాడు. ఎప్పుడు తిండేనా. దేవుడు అలాగ ఉంటుంది పరిస్థితి, మన క్రైస్తవుల పరిస్థితి, మన క్రైస్తవ్యం పరిస్థితి అలాగుండదు. ఇంకెప్పుడు దేవుడు మహింపరచబడతాడు, ఎప్పుడు మన ద్వారా మహింపరచబడతాడు, ఎప్పుడు మనం మారుతాము, ఎప్పుడు మనం ఆ తాలూకా సీక్రెట్ మనం పట్టుకుంటాము, ఎప్పుడు దేవుని ప్రేమను ఎరుగుతాము. అయ్యో దేవుడు ఈ వాక్యాలు ఎప్పుడు ఆధారం చేసుకుంటాము. ఈ బతికింతేనా, మరి ఇంకా మనం ఎవరికి ఇంకా మాదిరికరంగా ఉంటాం చెప్పండి. దేవుని ఎవడని మన మాట వింటాడా. దేవుని స్తోత్రం కలను కాక హల్లెలూయా. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా మన బ్రతుకు భారం మోయడానికి ఆయన వచ్చాడు కాబట్టి మన భారం అంతా ఆయన మీద వేసుకుంటే అయిపోలే. ఆయన ప్రేమించడానికి వచ్చాడు, ఆయనే వచ్చాడు పాపం, పరలోకం దిగి వచ్చేసాడు ఆయన. మనం అయితే అక్కడికి వెళ్ళలేమని, మన శక్తి చాలదని. దేవుని స్తోత్రం కలను కాక. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రతి క్షణం కూడా దేవా నీకు వందనాలు, నువ్వు నాలో ఉన్నందుకు వందనాలు, నీ మీద ఆదరణ పడడానికి నువ్వు ఇచ్చినటువంటి గొప్ప కృపణవాటికి స్తోత్రాలు ఆయన. అంతే, నువ్వు ఇక్కడ అంతే మాట్లాడుకోవడమే మనం వైర్లెస్ మైక్ లాగా. దేవుని స్తోత్రం కలను కాక. ఈ మాటలన్నీ విత్తనాలు మన హృదయంలో నేల మీద నడిపించేసి ఆయన నీరు పసి పాడికి ఫలింపచేయను కాక నాజరేయుని యేసు నామములో ఆమెన్. రండి ప్రియులారా, ఇప్పుడు ఒక సాక్ష్యం మనం విందాం. విజయనగరం చిట్రామారావు గారి హాస్పిటల్లో ఆ అమ్మాయి పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ గాను వాళ్ళ అమ్మగారికి అనమాట సుస్థి అంటే అస్వస్థత జరిగింది. చివరికి ఆ ఊపిరితిత్తులు అవన్నీ కూడా బాగా పాడైపోయి ఉన్నాయి. ఇంకా డాక్టర్ చేతులు ఎత్తేసారు, తీసుకెళ్ళిపోండి అమ్మ మీ అమ్మగారిని అంటే సార్ అని లేదు, ఏమీ లేదు, మా వల్ల ఏం కాదని చెప్పాను. అప్పుడు ఆ రోజు రాత్రి ఫోన్ చేస్తే వాళ్ళు రమ్మలేదు, కానీ నేనే వెళ్ళాను. ఎందుకంటే చనిపోయి మరి ఇంకా అందరికీ మా అంటే వాళ్ళు చుట్టాల్లో ఫోన్ చేసి చెప్పారనమాట. సరే అమ్మ నేను వెళ్తున్నాను, వస్తాను, ఐసీలో ఉన్నట్టు ఉంటాను, నేనే వస్తానని చెప్పేసి ఎప్పుడైతే ప్రేర్ చేసి వచ్చానో ఆ మరుసటి రోజు రిపోర్ట్స్ అదే ఇచ్చేసారండి టెస్టులకి. ఆ రిపోర్ట్స్ ఒకసారి మరోసారి టెస్టులు చేసినాయి, అన్ని నీళ్ళ రిపోర్ట్లు వచ్చాయంట. 2వ రోజు జనరల్ వార్డుకి, 3వ రోజు డిశ్చార్జ్. అంతే హల్లెలూయా. 3 రోజుల్లో సజీవులుగా ఆమె డిశ్చార్జ్ అయిపోయి వచ్చింది ఆరోగ్యంగా. వాళ్ళ మాటలను మనం విందాం. ఆమేన్. అందరికీ వందనాలు. మా అమ్మ తను గత సంవత్సరంన్నర నుంచి రుమటైడ్ ఆర్థరైటిస్ మెడిసిన్తో వాడుతూ కీళ్ళ వాతవ ఇబ్బందితో పడేది. గత 7వ నెల 1వ తేదీన తనకి ఫీవర్ వచ్చి వైరల్ న్యూమోనియాకి గురైందండి. తను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత చనిపోతుంది అని చెప్పారు. కానీ పాస్టర్ గారికి ఫోన్ చేసి పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత తను ఐసీయూలో అడ్మిట్ చేసి 3 days తర్వాత నార్మల్ స్టేజ్కి వచ్చి బ్రతుకుతుంది అని చెప్పి జనరల్ వార్డుకి మరుసటి రోజు మార్చారు. టెస్టుల్లో నార్మల్ రిజల్ట్ వచ్చింది. దేవుడి కృప వల్ల తను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. అందరికీ దేవుడి సాక్ష్యం దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రియులారా, ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస ప్రార్థన విజయనగరంలోనే ఉంటుంది. ఇక్కడ అడ్రస్ ఎలా అంటే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్, విజయనగరంలోనే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుంచి స్ట్రైట్గా బ్యాంక్ వైపు వచ్చేసినట్లయితే అక్కడ 3 రోడ్ల జంక్షన్, అక్కడ వీటర్న్ రివర్స్లో తీసుకున్నట్లయితే ఎస్ఎస్ఆర్ అనే బోర్డు ఉంటుంది, అక్కడే అదే ప్లేస్లో జరుగుతుంటుంది. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు చెబితేనే నేను అది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రియులారా, అది మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. అట్టి విధంగానే ప్రతి నెల మొదటి బుధవారం రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆల్ఫా హోటల్ బ్యాక్ సైడు అది ఎస్పీజీ చర్చ్, తమిళ చర్చ్లో ప్రార్థన ఉంటుంది. తప్పకుండా అటెండ్ అవ్వండి. ఓకేనా? దేవుని స్తోత్రం కలను గాక. హల్లెలూయా. ఈరోజు స్పాన్సరింగ్ ఎవరెన్స్ అంటే జయమ్మ గారు స్పాన్సర్ చేశారు.
నిజంగా వారి కుటుంబం అందరూ కూడా శాంతి సమాధాన ఆనంద ఆరోగ్యాల చేత వర్ధిల్లేటట్లు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నేను కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. ఆమేన్. రైట్, మంచిది. ప్రియులారా రండి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. జలతైలాలు 2 కూడా పట్టుకోండి. ఎక్కడైతే మీకు నొప్పులు ఉంటుందో, ఎక్కడైతే మీకు ఆ సమస్యలు ఉన్నాయో శరీరంలో, అక్కడ మీ చేతులు వేసుకోండి. ఒక లేదు కాదుపోదండి, దాన్ని తల మీద చేయి వేసుకోండి, కుడి చెయ్యి. ఓకే, రైట్. మహోన్నతుడు తండ్రి, జీవం గల దేవ, స్తోత్రాలు నాయన. నా దేవ, నా తండ్రి ప్రభు, మీరు మా దగ్గరికి వచ్చినప్పటికీ, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నప్పటికీ, మీరు మమ్మల్ని మీ చంకనెత్తుకొని ముద్దాడుతున్నప్పటికీ గమనించుకున్నటువంటి జ్ఞానం లేక, దాన్ని మరి పర్టికులర్గా చూసుకునేటువంటి మనసు లేకపోవటం వల్ల రకరకాలైనటువంటి ఇబ్బందులు మేము పడుతున్నాం ప్రభువా. మీరు దేవుడై ఉండి కూడా మా పక్షాన్ని మీరు చూపుతున్న ప్రేమను బట్టి మీకు లెక్క లేనన్ని కృతజ్ఞత చెల్లిస్తున్నారు. నా దేవా, నా ప్రభా నాయన, ఈ సమయంలో తండ్రి ప్రభు మానసికంగా, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా కృంగిపోతున్నటువంటి, నలిగిపోతున్నటువంటి, సమస్య లోతుల్లోకి దిగిపోతున్నటువంటి నీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మంత్రులు జ్ఞాపకం చేసుకోండి, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకోండి, ప్రపంచ అధినేతలను జ్ఞాపకం చేసుకోండి నాయన, అధికారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఏలుబడి చేస్తున్నటువంటి ప్రతి అంధకార శక్తులను తండ్రి ప్రభువా, మా కాళ్ళకు అనగదొరకటానికి మాకు అధికారం ఇచ్చిన అధికారం బట్టి నీకు వందనాలు. ఆ అధికారంతో మేము అనగదొరుకుతున్నాం ప్రభు. యేసునామములో భమరాగిపోతున్నాను. యేసుక్రీస్తునామములో దురాత్మ శక్తులారా, చీకటి శక్తులారా, అపవిత్రాత్మ శక్తులారా, ప్రాతాత్మ శక్తులారా, చిల్లంగి శక్తులారా, చేతబడి శక్తులారా, మాంత్రిక శక్తులారా, క్షుతక శక్తులారా, బాణమ శక్తులారా, భమరాగిపోతున్నాను యేసునామములో. తండ్రి, ఎంతమంది అయితే నాయన తండ్రి తండ్రి ఆ యొక్క తండ్రి జలతైలాలు పట్టుకొని ఉన్నారో వారందరికీ నా తండ్రి విడుదల కలుగును గాక, వారందరూ నా తండ్రి అద్భుతాలు జరుగును గాక, వారందరికీ నాయన ఆశ్చర్యకారాలు జరుగును గాక, మీరే నన్ను స్పృశించుదురు గాక, మీ మహిమ తండ్రి ప్రభు వారిని అలుముకొనును గాక, మీ శక్తి వారిని తాకును గాక, మీ అగ్ని చేత వారిని ఆవరించిన దురాత్మ శక్తులు కాల్చివేయను గాక. నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ దేవా, ఈ దినాన తండ్రి నీ కుమార్తెను పురమాయించి ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా చేసినటువంటి ఆ కుటుంబాన్ని దీవించండి దేవా. కుమార్తెను కావాలని చేసి నాయన మనవరాలు ఎవరైతే గర్భఫలంలో తండ్రి ప్రభా మరి కుమార్తె కొరకు ఎదురు చూస్తున్నారో ఆ కుమార్తె యేసుక్రీస్తు నామములో వారికి అనుగ్రహింపబడును గాక. నాదని యేసునామములో మహిమ పొందుకొని రాజా, వాళ్ళ హృదయ వాంఛలు నెరవేర్చబడిన గాక, ఆలోచన యావత్తు కూడా సఫలపరచబడిన గాక, ప్రార్థనలన్నీ కూడా సిద్ధించను గాక. నాదని యేసునామములో మహిమ పొందుకొని రాజా, యేసయ్య నామమును బట్టి స్తుతిస్తూ ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు అప్పచెప్తున్న ప్రభా, మీరే కనికరించి కృప చూపించి విడుదల కలిగించి మహిమ పొందుకున్నందుకు లెక్కకు మించిన కృతజ్ఞతాస్తులతో ప్రార్థన విజ్ఞాపన సమర్పించి అడిగి వేడుకొని పొందుకొని తండ్రి నజరేయుడైన యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ అంతర్యామి దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు, ఇరువారికి, పొరుగు వారికి సదాకాలం తోడుగా ఉంటూ గొప్ప అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక.